గురుగారు మరి అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి. అండ్ ఆల్రెడీ చాలామంది అంటూ ఉంటారు అర్ధాష్టమ శని నడుస్తే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తాయి అని. మరి ఇలాంటి సమయంలో మరి సంతానం కలిగే అవకాశాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుందా గురుజీ? వీళ్ళకి అవకాశాలు చెప్పాలనుకుంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాశి అనుకూలతలు అవి హితాపరంగా మిగతా అన్ని గ్రహాల అనుకూలతలు అయితే ఉన్నాయి, కానీ ఒక శని అనుకూలత తక్కువగా ఉంది. ఆ శని అనుకూలత తక్కువగా ఉండడం వల్ల ఎందువల్ల అంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అర్ధాష్టమంలో కానీ, అష్టమంలో కానీ, ద్వితీయంలో కానీ, జన్మంలో కానీ శని దృష్టి పడుతున్నా సరే ఆ శని దోషాలు అవి ఏలినాడు శని ఇలాంటివన్నీ ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి శని పరంగా. ఈ ఇబ్బందులు కలగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తద్వారా అనారోగ్యం రావడం వల్ల సంతానం కలిగే యోగాలు, ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పొందగలుగుతాం. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, తద్వారా ఆ సమస్య మనం సాధించాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అందువల్ల అర్ధాష్టమ శని వల్ల శని దోష పరిహారం చేసుకోవడం ద్వారా సంతాన యోగం కలిగే యోగం ఉంటుంది. అట్లాగే ఇక కన్యలో కేతు సంచారం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. అందువల్ల శని కేతువులు ఇద్దరికి కూడా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే యొక్క మీనం పంచమ స్థానంలో రాహు సంచారం అనుకూలం. పంచమ స్థానం ఎందువల్ల అంటే 5వ స్థానం సంతాన స్థానం. సంతాన స్థానంలో రాహు సంచారం అనుకూలం కాబట్టి వీరికి ఛాన్సెస్ అవి ఒక 55 to 60% ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు అవన్నీ కూడా. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించి మిగతా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అన్నది ఒకటి ఆలోచించడం. అలాగే కేతువుకి యొక్క శనికి జపాలు చేసుకోవటము, అలాగే సర్పశాంతి పూజలు అవి చేసుకోవడం ద్వారా సంతానం కలిగే యోగం ఉంటుంది. అలా చేసుకున్నా సరే సంతానం కలగలేదు మాకు, మేము చాలా పూజలు చేసామంటే మాత్రం వాళ్ళు జాతకం విశ్లేషణ చేసిన తర్వాత మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడుతుంది సంతానం అనేది. ఇద్దరు జాతకాలు చూస్తేనే సంతానం అనేది బయటపడుతుంది. అంటే మగవాళ్ళ జాతకం బాగుంటుంది కొందరిలో ఆడవాళ్ళ జాతకం బాగుంటుంది. అందువల్ల ఇద్దరిది అనుకూలతలు ఉంటేనే సంతానం కలుగుతుంది. అందువల్ల ఇద్దరు జాతకాలు పరిశీలన చేసి సంతాన యోగం ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఒకవేళ యోగాలు తక్కువగా ఉన్నాయంటే ఇతరత్ర IVF ద్వారా ఎదురుకు వెళ్ళే అవకాశాలు పెట్టుకోవచ్చు.